ఏపీ విద్యా వ్యవస్థలో టెండర్ల గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. విద్యాశాఖలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు సరుకుల సరఫరా కోసం నిర్వహించిన సెంట్రలైజ్డ్ టెండర్లపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వస్తువుల ధరలను మార్కెట్ ధరల కంటే భారీగా పెంచి వెన్నుపోటు పార్టీ నేతల అస్మదీయులకు టెండర్లు ఖరారు చేశారు. 5 జోన్లుగా విభజించి నిర్వహించిన సెంట్రలైజ్డ్ టెండర్లలో 178 కోట్ల విలువైన సరుకుల సరఫరాను 4 కాంట్రాక్టర్లకే అప్పగించారు. కాంట్రాక్టర్లు కోరిన ధరలకే అధికారులు టెండర్లను ఖరారు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో ఉన్న ప్రస్తుతం ఉన్న ధర కంటే 50 నుంచి 70% రేట్లు పెంచుకున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 380 రూపాయలుగా ఉన్న హార్లిక్స్ ధరను 533 రూపాయల 82 పైసలుగా, 300 రూపాయలుగా ఉన్న కారం పొడి ధరను 492 రూపాయలుగా నిర్ణయించారు. కోడిగుడ్ల సరఫరా విషయంలో కూడా భారీగా రేట్లు పెంచేశారు. మధ్యాహ్న భోజన పథకంలో ఒక్కో గుడ్డుకు 6 రూపాయల 20 పైసలు చెల్లిస్తుండగా కేజీ బీవీలకు మాత్రం 7 రూపాయల 50 పైసలు చొప్పున రేటు నిర్ణయించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు విజిలెన్స్ కేసులు ఎదుర్కొంటున్న కేంద్రీయ బండార్కు టెండర్ అప్పగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుంచి కొత్త కాంట్రాక్టర్ల ద్వారా సరుకుల సరఫరా ప్రారంభించేందుకు ఆర్డర్లు జారీ చేశారు. చిల్లర సరుకుల కొనుగోళ్లలో కూడా చిన్నబాబు టీం దోపిడీకి తెరతీసిందని మేధావులు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం సాక్షి స్క్రీన్ పైన మీరు ఒక ధరల పట్టికను చూస్తున్నారు. అందులో ఉన్న రేట్లు ఒకసారి చూద్దాం. సూపర్ మార్కెట్స్, కిరాణా షాపుల్లో గోధుమ పిండి 42 రూపాయలు కేజీ, కానీ కేజీ బీవీకి 68 రూపాయల 88 పైసలు రేట్ ఫిక్స్ చేశారు. హార్లిక్స్ ధర 380 రూపాయలు, 533 రూపాయల 82 పైసలుగా ఈ ధరను నిర్ణయించారు. ఇక 300 రూపాయలుగా ఉన్న కారం పొడి ధరను 492 రూపాయలుగా నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. అలాగే 171 రూపాయలుగా ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్కు 200, 57 రూపాయలున్న పాల ధరకు 76 రూపాయల 26 పైసలు చొప్పున ధర నిర్ణయించడంపై ఆరోపణలు వస్తున్నాయి. కోడిగుడ్ల విషయంలో కూడా ఇదే తరహా వ్యత్యాసం ఉంది. మధ్యాహ్న భోజన పథకంలో ఒక గుడ్డుకు 6 రూపాయల 20 పైసలు చెల్లిస్తున్నారు. కేజీ బీవీలకు మాత్రం 7 రూపాయల 50 పైసల రూపాయల చొప్పున చెల్లించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిల్లర సరుకుల కొనుగోలు నుంచి కోట్ల రూపాయల టెండర్ల వరకు విద్యాశాఖలో ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది.